సాధారణంగా కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో ఇలా కొన్ని ముఖ్యమైన మాసాలలో వచ్చే పౌర్ణమిలలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి వంటి ప్రముఖ దినాలు వస్తాయి. అదేవిధంగా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణిమ రోజు ఒక ప్రత్యేకత ఉంది. అదే దత్త జయంతి. అందరికీ శ్రీ గురు దత్తునిగా, దత్తాత్రేయ స్వామిగా తెలిసిన ఈ అవతార పురుషుడి జయంతిని తెలుగు మరియు ఇతర రాష్ట్రాలలో కూడా ఎంతో భక్తిగా జరుపుకుంటారు. అయితే దత్త జయంతి ప్రాముఖ్యత, దత్తాత్రేయుడు జననం, ఈయన వృత్తాంతం గురించి తెలుసుకుందాం. దత్తాత్రేయుడు అత్రి మహర్షికి అనసూయకు జన్మించినాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు అంశాలతో జన్మించినవాడు కాబట్టి ఈయనను 3 తలల బాలుడిగాను, అలాగే 3 తలల గురువుగా కూడా చూపెడతారు. అయితే శ్రీమన్నారాయణుడి అంశగా అత్రి, అనసూయలకు దత్తాత్రేయుడు జన్మించాడని నమ్మకం. అందుకే అత్రి మహర్షి గురించి ప్రస్తావించేటప్పుడు శ్రీమన్నారాయణుడినే కుమారుడిగా పొందిన గొప్పవాడని చెబుతారు. దత్తాత్రేయ స్వామి అవతార గాథ చాలా మనోహరంగా ఉంటుంది. పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడట. అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరించాడు. అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడు. అనసూయాత్రి దంపతుల తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంత తానుగా దత్తమయ్యాడు కనుకనే దత్తాత్రేయుడయ్యాడు. ఇది దత్తాత్రేయుడి జననం కథనం. దత్తాత్రేయుడు అత్రి మహర్షికి జన్మించి ముని బాలకుడు అనిపించినా ఈయనలో ఉన్న జ్ఞానం అపారం. ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనందువల్ల ఈయనను గురువుగా భావించి ఆశ్రయించిన వారు ఉన్నారు. తన భక్తులైన యదు, కార్తవీర్యార్జున, ప్రహ్లాద, అలర్కుడు మొదలైన వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపజేశాడు. అందుకే ఈయనను గురుదత్తుడిగా పేర్కొంటారు. దత్తాత్రేయుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనే ప్రజల విశ్వాసం మరియు పురాణ కథను చెబుతున్నాయి. దత్త జయంతి రోజున వేకువజామున లేవడం, నదీ స్నానం లేదా ప్రవహించే నీటిలో స్నానం, అది కుదరకపోతే బావి నీరు లేదంటే చన్నీటి స్నానం చేస్తూ నదీ జలాల ప్రార్థన చేస్తూ స్నానం చేయవచ్చు. తర్వాత దత్తాత్రేయుడికి షోడశోపచార పూజను చేస్తారు. దత్తాత్రేయుడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఆయన కృప ఉండాలని దత్త జయంతి రోజున ధ్యానం, జపం మొదలైనవి చేస్తారు. దత్తాత్రేయుడు గురువులలాగా యోగ మార్గాన్ని అనుసరించాడు. అందుకే ఆయన్ను కొలిచేవారు కూడా ఆయన అనుసరించిన యోగ మార్గాన్ని తాము కూడా అనుసరిస్తామని నిర్ణయం తీసుకుంటారు. భారతీయ ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న గురువుల చరిత్రలను దత్త జయంతి రోజున పారాయణం చేస్తారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకుంటారు. త్రిమూర్తులు అత్రి మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి ఎంత బాగుంది ఈ ప్రాంతం, మనము చిన్నపిల్లలమైపోయి ఇక్కడి ముని బాలులతో ఆడుకుంటే బాగుండు అనుకుంటారు. అయితే తాము వచ్చిన పని వేరే. భార్యలకు ఇచ్చిన మాట మీద అనసూయ పాతివ్రత్యం చెడగొట్టాలని వారి ఆలోచన. వారు సాధువుల రూపంలో ఆశ్రమంలోకి వెళ్ళగా వారిని చూసి సంతోషించి వారికి భోజనం ఏర్పాటు చేస్తారు అత్రి, అనసూయ ఇద్దరు. అయితే అనసూయతో నగ్నంగా భోజనం వడ్డిస్తేనే తింటామంటారు సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులు. తనకున్న పాతివ్రత్య శక్తితో వారు త్రిమూర్తులే అని తెలుసుకున్న అనసూయ వారి మీద కమండలంలో నీళ్లు చల్లి వారిని చిన్నపిల్లలుగా మార్చేసింది. తర్వాత వారికి స్తన్యం ఇచ్చి వారు అడిగినట్టే వారి కోరిక తీర్చింది. అయితే భర్తలు కనిపించలేదని వెతుక్కుంటూ వచ్చిన త్రిమూర్తుల భార్యలకు ఆ ముగ్గురు పిల్లలు ఒకే ఆకారం, ఒకే విధంగా నోట్లో వేలు పెట్టుకుని నిద్రపోతూ కనిపించారు. అయోమయమైన వారు ముగ్గురు అనసూయను శరణు వేడగా వారికి త్రిమూర్తుల రూపం ప్రసాదించింది. వారి తపశక్తిని మెచ్చుకుని త్రిమూర్తులు ఏమి వరం కావాలని అడిగినప్పుడు మాకు శాశ్వతంగా బిడ్డలుగా ఉండమని అడుగుతారు. త్రిమూర్తులలో శివుడు, బ్రహ్మ తమ రూపాన్ని శ్రీమన్నారాయణుడికి ఇవ్వగా దత్తాత్రేయ అవతారం సాక్షాత్కరించింది. ఇది దత్తుడి జననం మనక పురాణ కథనం. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈ స్వామి వారికి 3 తలలు, 6 చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించి ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం, పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల అంశగా జన్మించిన దత్తాత్రేయుని పూజించడం వల్ల
పనులన్నీ పూర్తవుతాయని నమ్ముతారు. మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి భూలోకానికి వస్తాడని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ పవిత్రమైన రోజున గంగమ్మ తీరాన దత్తపాదుకలను కూడా పూజిస్తారు. ఈ రోజున దత్తాత్రేయుడిని గురువుగా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మార్గశిర పౌర్ణమి వేళ సూర్యోదయం కంటే ముందులే నిద్రలేచి స్నానం చేయాలి. ఉతికిన బట్టలను ధరించి పూజా గదిని శుభ్రం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఆలయంలో దత్తాత్రేయుని విగ్రహం ప్రతిష్ఠించి తిలకం సమర్పించాలి. స్వామివారికి పసుపు, పువ్వులు, పసుపు వస్తువులను సమర్పించాలి. ఆ తర్వాత దత్తాత్రేయునికి సంబంధించిన మంత్రాలను జపించాలి.